అయితే ఈ పార్లమెంట్ సీట్స్ మెయిన్ ఎక్కువ మందికి ఫోకస్ అంతా కూడా ఇటు షర్మిల గారి పైన, అలాగే విజయవాడలో కేశినేని నాని, చిన్ని గారి పైనే ఉంది. అవునమ్మా. సో మీరు చిన్ని గారు గెలుస్తారు అని చెప్పారు విజయవాడ నుండి. అవును. నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చేటప్పటికి ఉమ్, అసెంబ్లీకి ఉమ్, లోకేష్ గారు ఈసారి లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. ఈసారి ఉమ్. ఆయన గెలిచే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎలా ఉండబోతుంది అని చెప్పి. మీరు కనుక గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రముఖుల విషయంలో, అటు అధికార పార్టీలోను ఇటు ప్రతిపక్ష పార్టీలోను హ్మ్. కూడా కొంతమంది ప్రముఖుల విషయంలో ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు అవును. చూస్తున్నారు. ఇటు మనం కనుక పిఠాపురం, గమనించినట్లయితే అప్ మంగళగిరి. అవును, మొత్తం వీళ్ళ మీదే ఉందన్నమాట అవును. దృష్టి అంతా కూడా. మంగళగిరి ఒకటి, పి కొంతమంది నేను ఆ మధ్య ఎవరి పిఠాపురం, దగ్గర కుప్పం. విన్నాను. నేను ఎవరో అన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి డిపాజిట్ కూడా రావట్లేదు, వారు ఖచ్చితంగా అంత మెజారిటీతో, సారీ అంత తేడాతో ఓడిపోతున్నారు, ఎంత తేడాతో హ్మ్. ఓడిపోతున్నారని చెప్పి ఎవరు మరి న్యూస్ వచ్చిందో లేదా మరి పేపర్లు వేసో తెలియదు, ఎవరో అన్నారు నాకు. ఓకే. సో ఇలా రకరకాలుగా హ్మ్. వారి వారి అభిప్రాయాలు వ్యక్తీకరించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అందరికీ వాక్స్వాతంత్ర్యం ఉంటుంది. అవును. ఎవరు ఎవరు వారు అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకునే అవకాశం ఉంది, హ్మ్. అర్హత కూడా ఉంది. దాన్ని మనం తప్పట్లేము. ఇక్కడ యాజ్ పర్ అస్ట్రాలజీ కనుక తీసుకుంటే నా ఎనాలిసిస్లో తెలియని విషయం ఏంటంటే, రాష్ట్రంలో 100% కూటమి అనేది అధికారం చేపట్టబోతుంది. టీడీపీ వచ్చేసి 105, జనసేన వచ్చి 16 సీట్లు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు అనుకున్నాం, మొత్తం వేరేసి 124 సీట్లకి 124 సీట్లు. కూటమి సాధిస్తుందని చెప్పి అనుకున్నాం. ఒక 50 సీట్ల వరకు వైఎస్ఆర్సీపీ సాధిస్తుందని చెప్పి అనుకున్నాం మనం. ఒక సీట్ వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అది కొంచెం రెండో స్థానంలో టీడీపీ ఉంది అంటే కొంచెం టైట్ గా ఉంది. బట్ ఓకే. నేను ఛాన్సెస్ దానికే ఉన్నాయి. ఛాన్సెస్ దానికే ఇచ్చాను అనమాట నేను. హ్మ్. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు విన్నింగ్ గురించి కానీ, లేకపోతే లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇటు తీసుకున్నట్లయితే పిఠాపురంలో పవన్ పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు, హ్మ్. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనీసం 30,000 పైచులకు మెజారిటీతో గెలుస్తున్నారు. ఓకే. మంగళగిరిలో లోకేష్ గారు 30,000 పైచులకు మెజారిటీతో గెలుస్తున్నారు. అలాగనే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పులివెందుల. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టెన్సీ కానీ తీసుకున్నట్లయితే వీళ్ళెవ్వరు కూడా తమ తమ మెజారిటీలకి తగ్గకుండా మళ్ళా విజయాన్ని సాధిస్తున్నారు. ఓకే. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ అనేది కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. అది ఓకే. మైన్యూట్ లెవెల్, అది పడుచుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ ఓవరాల్ గా ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, లేక హ్మ్. ప్రధాన పార్టీ ఇలా యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో హ్మ్. వారు ఖచ్చితంగా గెలుస్తున్నారు వితౌట్ ఎనీ డౌట్. ఓకే. అయితే మనం మరొక విషయాన్ని కన్సర్న్లోకి తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన ఉమ్మడి జిల్లాల్లో ఓకే. ఇండివిజువల్ కౌన్సిల్స్ లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 1-2 జిల్లాల ఓకే వరకు. గురుగారు. హ్మ్. మనం గుంటూరు కనుక తీసుకున్నట్లయితే హ్మ్. ఈ గుంటూరులో ఏ కాన్సెన్స్ లో ఎవరు గెలుస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఎదురు చూస్తారు గురువుగారు. ఎవరు అవునండి. గెలుస్తారనేది అవును. దేశవ్యాప్తంగా ఎక్సైట్‌మెంట్ ఉందనే విషయం మనం ఇందాకే చెప్పుకున్నాము. అవును. ఈ గుంటూరు గురించి తెలుసుకోబోయే ముందు మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధికమైన సీట్లు సాధించినటువంటి జిల్లాగా మనం కర్నూలు చెప్పుకుందాం. ఈ కర్నూలు జిల్లాలో ఏ కాన్స్టెన్సీలు, ఏ ఇండివిజువల్ కాన్స్టెన్సీలు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నారు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్నూలు జిల్లాలో మొత్తం మనం చెప్పుకుందాం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 10 సీట్లను కైవసం చేసుకోబోతుంది. టీడీపీ కేవలం 4 సీట్లతో సరిపెట్టుకోబోతుందని మనం అనుకున్నాము. ఆ 4 సీట్లు ఏంటి, ఈ 10 సీట్లు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఆలగడ్డలో మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. హ్మ్. ఇటు టీడీపీ పార్టీ నుంచి భూమా అఖిలప్రియ గారు అఖిలప్రియ. పోటీ చేస్తున్నారు. ఈ ఆలగడ్డలో టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అఖిలప్రియ గారు గెలుస్తున్నారు. ఓకే. శ్రీశైలం నుంచి శిల్ప చక్రపాణి రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దారా సుధీర్ గారు గెలుస్తున్నారు. కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇంతియాజ్ అహ్మద్ మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారు గెలుస్తున్నారు. పాణ్యం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామ్ భూపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారు. నంద్యాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. బనగానపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామరెడ్డి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు విజయాన్ని సాధించబోతున్నారు. డోన్ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారి మీద అత్యధికమైన మెజార్టీ తోటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు విజయాన్ని సాధించబోతున్నారు. ఓకే. అలాగనే పత్తికొండ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి మీద
వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీదేవి గారు విజయాన్ని సాధించబోతున్నారు. కోడుమూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆదిమూలపు సతీష్ గారు గెలవబోతున్నారు. ఓకే. ఎమ్మిగనూరు నుంచి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నాగేశ్వర రెడ్డి గారు గెలుస్తున్నారు. ఉమ్, మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాలనగర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఉమ్, ఆదోని నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సాయి ప్రతాప్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఓకే. ఆలూరు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విరూపాక్షి గారు గెలుస్తున్నారు. ఓకే. అంటే ఇందులో మొత్తం తీసుకున్నట్లయితే ఈ 14లో 10 అవునండి, వైఎస్ఆర్సీపీ, 4 వచ్చేసి టీడీపీ. టీడీపీ పార్టీ అని చెప్పి మనం ఉమ్, ఆల్రెడీ అనుకున్నాం. ఆ డీటెయిల్ గా మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేశాం. ఓకే. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ అత్యధికంగా సాధించినటువంటి జిల్లా అయినటువంటి టీడీపీ గుంటూరు. తన సీట్లను అధికంగా సాధించినటువంటి జిల్లా అయినటువంటి గుంటూరు కానీ తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఈ గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ టీడీపీ పార్టీ అత్యధికంగా 14 సీట్లను కైవసం చేసుకుంటుంది. కూటమిలో భాగంగా జనసేనకి 1 సీట్ వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రం రాబోతున్నాయి. ఉమ్, అలాగే మంత్రి గారు కూడా ఇక్కడ ఓడిపోతున్నారని చెప్పి మనం ఉమ్, చెప్పుకున్నాం. అవును గురుగారు. సో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇండివిజువల్ కాన్ఫరెన్స్లు ఏ పార్టీ గెలుస్తున్న అంశం నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం ఓకే. చేద్దాం. ఉమ్, ముందుగా పెద్ద కూరపాడు కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తున్నారు. ఉమ్, తాడికొండ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారు గెలుస్తున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు మనం ఆల్రెడీ అనుకున్నాం 30,000 అవును. పైచులకు మెజార్టీతో వీరు గెలుస్తున్నారు. ఉమ్, పొన్నూరు నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ గారు గెలుస్తున్నారు. ఈ టర్మ్లో వీరికి మంచి పోటీ పోలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. వేమూరు నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నక్క ఆనంద్ బాబు గారు గెలుస్తున్నారు. రేపల నుంచి అనగాని సత్యప్రసాద్ గారు గెలుస్తున్నారు టీడీపీ పార్టీ అభ్యర్థి. ఓకే. తెనాల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య అనుచరుడు అయినటువంటి లేక సహచరుడు అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా గెలుస్తున్నారు. అలాగే బాపట్ల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోన రఘుపతి గారు గెలుస్తున్నారు. అలాగే పత్తిపాడు అంటే గుంటూరు పత్తిపాడు ఇది ఈస్ట్ లో కూడా ఒకటి అవును, పత్తిపాడు. పత్తిపాడు ఉంది. సో ఈ గుంటూరు జిల్లా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బోర్ల రామయ్యలు గారు గెలుస్తున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి విడుదల రజనీ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవి గారు విజయాన్ని సాధించబోతున్నారు. ఓకే. గుంటూరు ఈస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నూరి ఫాతిమా గారు, టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మొహమ్మద్ నజీర్ గారు ఇద్దరు కనుక చూసుకుంటే కొంచెం బాగా టగ్ ఆఫ్ వార్ గా ఉండే అవకాశం ఉంది, లేక ఫైట్ గా ఉండే అవకాశం ఉంది. బట్ ఫైనల్ గా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి నజీర్ గారే గెలవబోతున్నారు. చిలకూరుపేట నుంచి పత్తిపాటి పుల్లారావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. అలాగే నరసరావుపేట నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు గెలుస్తున్నారు. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గారి మీద కన్నా లక్ష్మీనారాయణ గారు మంచి విజయంతో ముందుకెళ్ళబోతున్నారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు గెలవబోతున్నారు. ఇక్కడ జీవి అనిల్ గారు ఓడిపోబోతున్నారు. అలాగే గురజాల కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే కాసు మహేష్ రెడ్డి గారు వైఎస్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు విజయాన్ని సాధించబోతున్నారు. మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు మాచర్ల నుంచి అత్యధికమైన మెజారిటీ తోటి గెలవబోతుందని చెప్పుకోవచ్చు. సో వెరసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 17 కాన్స్టిట్యున్సీల్లో 15 కూటమి విజయాన్ని సాధిస్తుండగా జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సీట్లలో గెలవబోతుంది. సో మనం రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీ కూడా చెప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు. బట్ సమయాభావం వల్ల నేను 2 జిల్లాల నుంచి మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కువ సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరికి వస్తాయి అనేది డిస్కస్ చేసాం. అయితే ఏపీలో తప్పకుండా 124 సీట్స్ 175 కి కూటమి అధికారంలోకి తప్పకుండా వస్తుంది. అలాగే పార్లమెంట్ సీట్స్ వచ్చేటప్పటికి 25 స్థానాల నుండి 19 స్థానాల వరకు కూటమికి వస్తాయని చెప్పారు.